హలో అండి, అందరికీ హాయ్. సో ఈరోజైతే మటన్ చేస్తున్నానండి. మటన్ కడిగి పక్కన పెట్టేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి 2 ఆనియన్స్ కట్ చేసుకొని వేసేస్తున్నాను. ఆనియన్స్ వేసాక ఒక 5 మినిట్స్ అలా ఆనియన్స్ని ఫ్రై చేస్తున్నాను. సో ఇంకా ఆనియన్స్ మొత్తం ఫ్రై అయ్యాయి. సో సరిపడినంత సాల్ట్ వేసేసి ఇంకొక 1 మినిట్ ఆనియన్స్ మొత్తం ఫ్రై అవ్వాలి. సో ఇంకా ఆల్మోస్ట్ ఆనియన్స్ మొత్తం ఫ్రై అయిపోయాయి. అందులోనికి సరిపడినంత పసుపు వేసేస్తున్నాను. పసుపు వేసేసా, సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్కి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా ఆల్మోస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది. ఇంకా కడిగిన మటన్ మొత్తం కుక్కర్లోనికి వేసేస్తున్నాను. సో మటన్ మొత్తం వేసేసి మటన్ని కలిపేస్తున్నాను. మటన్ని మొత్తం ఒక 10 మినిట్స్ కొన్ని వాటర్ వచ్చే వరకు అలానే మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇంకా చూసారా, మూత ఓపెన్ చేశాను, వాటర్ వచ్చేసాయి కదా. ఇంకా ఈ టైంలో సరిపడినంత కారం వేసుకొని 10 మినిట్స్ అలానే కుక్ చేసుకోవాలి. ముక్కలకి మొత్తం కారం మొత్తం ఇలా పట్టేసుకుంటే పీస్ తినేటప్పుడు చాలా బాగుంటుంది, అంటే టేస్ట్గా ఉంటుంది. సో సరిపడినంత కారం వేసేసి ఒక 10 మినిట్స్ అలా మటన్ని వదిలేసాను. అప్పుడే సరిపడినంత కొత్తిమీర పుదీనా వేసేసి ఒక 2 మినిట్స్ అలా ఫ్రై అయిపోయాక సరిపడినన్ని వాటర్ పోసి వాటర్ వేసినాక సరిపడినంత ధనియా పౌడర్ వేసుకొని కలిపేసుకోవాలి. ఇంకా లాస్ట్కి సరిపడినంత గరం మసాలా పౌడర్ వేసేసుకోవాలి. ఇంకా ఇప్పుడే మొత్తం కారము, ఉప్పు అవన్నీ టేస్ట్కి సరిపడిన చూసుకొని ఒక 12 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ మూత పెట్టుకొని 12 విజిల్స్ తర్వాత ఓపెన్ చేసుకోవాలి. అంటే వాళ్ళ కుక్కర్ని బట్టి ఎన్ని విజిల్స్ పడతాయి అనేది అర్థమవుతుంది మనకి. మాకైతే 12 విజిల్స్కి మటన్ ఉడికిపోతుంది. ఇంకా ఆల్మోస్ట్ 12 విజిల్స్ అయిపోయాయి. ఇంకా కుక్కర్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను. సో చూసారా, ఆల్మోస్ట్ 12 విజిల్స్కి మటన్ అయితే మొత్తం రెడీ అయిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ మనం అన్నీ వేసేసాము, గరం మసాలా, ధనియా పౌడర్. ఇంకా నాకు తెలిసి మటన్ మొత్తం రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంది, ట్రై చేయండి. సో నా స్టైల్ సింపుల్ మటన్ కర్రీ.